95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అంత్యక్రియలు. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో ఘనంగా తెలంగాణ రన్. స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి. హైదరాబాద్లోని మాదాపూర్లో అగ్ని ప్రమాదం. టిఫిన్ హోటల్లో పేలిన గ్యాస్ సిలిండర్. సీఎం కేసీఆర్ పై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే సంపత్. ప్రశ్నించే వారిని అరెస్టు చేసి నిర్బంధించడం సిగ్గుచేటని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అకాల మరణం చెందగా ఆయన స్వగ్రామం ములుగు మండలం మల్లంపల్లిలో నిర్వహించిన అంత్యక్రియలలో మంత్రి కేటీఆర్ పాల్గొని జగదీష్ కుటుంబాన్ని పరామర్శించారు. జగదీష్ కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రోజుల కింద ఇక్కడ మా అందరితో పాటు కలిసి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎంతో చురుకుగా జిల్లా పరిషత్ చైర్మన్గా, భారత రాష్ట్ర జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 2 దశాబ్దాల నుంచి కేసీఆర్ గారికి ఒక తమ్ముడిలాగా, శిక్షితులైన సైనికుడిలాగా పాల్గొన్న మా ఆత్మీయ మిత్రుడు, మా సోదరుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గారి అకాల మరణం అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనలో, తీవ్రమైన బాధకు, తీవ్రమైన విస్మయానికి గురిచేశారు. వార్త తెలవగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత చిన్న వయసులో ఎంతో చురుకైన నాయకుడిని కోల్పోవడం అనేది ఈరోజు ములుగు జిల్లాకే కాదు, భారత రాష్ట్రానికే కాదు, అందరికీ కూడా చాలా తీరని. కుసుమ జగదీష్ గారు ఒక ఉద్యమకారుడిగా ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చిన ప్రాణాలకు సైతం తెగించి గొప్పగా, వీరోచితంగా, ధీరోదాత్తంగా పోరాడిన ఉద్యమ నాయకుడు జగదీష్ గారు. ఇవాళ మరి ఈ పరిస్థితుల్లో మల్లంపల్లికి వచ్చి వారి కుటుంబ సభ్యుల్ని, వారి మిత్రుల్ని, వారి అభిమానుల్ని, పార్టీ కార్యకర్తల్ని ఓదార్చాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. నిజంగా కూడా చాలా చాలా బాధాకరం. అందరం కూడా తీవ్రంగా
బాధపడుతూ తీవ్రంగా కూడా విస్మయానికి లోనే. ఈ సందర్భంగా వారి కుటుంబం, వారి 3 పిల్లలు, వారి శ్రీమతి, వారి తల్లిదండ్రులకు, వారి యొక్క సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున, మా అందరి తరఫున కూడా గుండె నిండుగా వారికి సంతాపాన్ని, తీవ్రమైన ఆవేదనను వారితో పంచుకుంటూ, వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో పార్టీ అండగా ఉంటుంది. మేమందరం కూడా వారి సహోదరులాగా వారి పిల్లలకు కానీ వారి కుటుంబానికి కానీ అండగా ఉంటాం. ఆయన ఉద్యమంలో పేరు సంపాదించుకున్నాడు, రాజకీయాల్లో కూడా పేరు సంపాదించుకున్నాడు తప్ప ఆస్తిపాస్తులు కూడబెట్టుకోలేదు. ఎన్నడూ కూడా ఇంకో ఆలోచన కూడా చేయలేదు. అట్లాంటి మనిషికి, అట్లాంటి నాయకుడికి తప్పకుండా మేమందరం కూడా అండగా ఉంటాం. పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి శాశ్వతంగా చివరి దాకా కూడా అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా వారి కుటుంబం, వారి అభిమానులు, మా పార్టీ కార్యకర్తలందరూ కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, మనోనిబ్బరాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సోదరుడు జగదీష్ గారికి మళ్ళొక్కసారి వారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరి నిన్నగాక మొన్న మాతో ఉన్న మిత్రుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెలంగాణ రన్కు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. వేలాదిగా యువతీ యువకులు పాల్గొని పరుగులు తీశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మరోపక్క మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో నిర్వహించిన తెలంగాణ రన్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. వేదికపై ఆయన స్టెప్పులేసి కార్యక్రమంలో పాల్గొన్న వారిలో జోష్ నింపారు. వేదికపై ఏదైనా సరే మంత్రి మల్లారెడ్డి ఉన్నారంటే ఉత్సాహం ఉప్పొంగాల్సిందేనని నిరూపించారు. మంత్రి డాన్స్తో అక్కడున్న వారు కూడా ఉత్సాహంగా కాలు కదిపారు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మాదాపూర్ పరిధి సాయినగర్లో ఓ టిఫిన్ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. సీఎం కేసీఆర్ గద్వాల పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఎస్ సంపత్ కుమార్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను, కుల సంఘాల నాయకులను అరెస్టు చేసి నిర్బంధించడం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. ఎన్నో పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు, నిరుద్యోగులకు న్యాయం చేయలేక ప్రశ్నించే వారిని అరెస్టు చేసి నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. ఆలంపూర్కు 2 సార్లు పర్యటించిన సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చక జాప్యం చేస్తూ వాటిని అమలు చేయమని ప్రశ్నించినందుకు నిర్బంధిస్తున్నారన్నారు. మాకేందంటే ఇట్లా ఇప్పుడు మన జిల్లాకు వచ్చినప్పుడు మనకు అట్లా ఉండదు. ఇంకా అంటే నువ్వు వచ్చి అంటించి ముట్టుకొని వచ్చి అట్లా పైన మొత్తం వేసుకోవాలి. ఎవరు వచ్చినా రాకున్నా అకామిడేషన్ మనకేమో చిన్న జిల్లా, పిలిచిన ఫోర్స్ ఏమో హెవీ పిలిచిండు, మామూలుగా వెళ్ళదు ఫోర్స్. అంత ఫోర్స్ని పిలిచిన అంత ఇది చేసినాం అన్నాడు. సో వాళ్ళకి అకామిడేషన్లు కానీ, పీడన్ కానీ, తిండి అవి ఇవన్నీ పెట్టించేసి కాకర ఈ గాలి దుమారం ఒకటి, వర్షం ఒకటి అంతా చేసినంత ఆగం ఆగం అయిపోయింది. మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడో అంతా చేయదు. ఏ సార్ ఊళ్ళో కూడా అరేంజ్ చేస్తున్నట్లు రాజు ఇక్కడ అంత లిస్ట్ వచ్చింది పై నుంచి. అవును లిస్ట్ వస్తుంది కానీ నేనేమంటా, నాకు మీకు కూడా ఫోర్స్ లేదు కదా, అందుకని అందరు తెచ్చి ఎవడైతే అందరం అదే దగ్గర నేను రెడ్డి కూడా అదే చెప్పిన ఆప్షన్.
వచ్చేసేది. అందరు మీకు కూడా ఇప్పుడు 3 ఉన్న 5 మంది ఉన్నా ఓ 2 నిలబడాలి. మీకు 2 లేని పరిస్థితి ఉంది. ఎందుకు నేను చేసాం కూడా అదే చేసాం. మీ పని మీద మా పని అది ఇంత ఏం చేసేది లేదు, ఇది లేదు. ఎందుకు చేస్తామో ఏం పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించి ఈ రకంగా మీటింగ్ చేసుకొని పోవడం మాత్రం అసమంజసం. ప్రజాస్వామ్యంలో ఇది మాయని మచ్చగా నిలుస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బేషరతుగా అందరినీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మమ్మల్ని కూడా నిర్బంధించినంత మాత్రాన రాత్రికి విడిచిపెడతారు. ఇంకా రేపు ఉంది, ఎల్లుండి బరాబర్ ఈ రోజు ఏదైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఏదో ఒక పద్ధతిలో పోరాటం చేస్తూనే ఉంటాం, ఉద్యమం చేస్తూనే ఉంటాం తప్ప విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అధికార పార్టీ నాయకులు కూడా అటేమో పోలీసులను అడిగితే పైనుంచి హైదరాబాద్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, లిస్ట్ వచ్చింది, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయమని అంటున్నారు. ఈడనేమో లోకల్ గా చాతగానోళ్ళు, చీమునెత్తులు లేనోళ్ళు, ఎమ్మెల్యే ఇద్దరు, ఒక ఎమ్మెల్సీ, ఒక జడ్పీ చైర్మన్, వీళ్ళందరేమో పోలీసులు మేము ఒత్తిడి తెచ్చి వాళ్ళు గొడవ చేస్తారేమో, వీళ్ళు అడుగుతారేమో, అందరిని లోపలేసేయని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి వేస్తున్నారు. ఈ రకంగా చాతగాని నాయకులున్న జోగులాంబ గద్వాల జిల్లా టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుచేటు. అందరినీ ప్రజా సంఘాలను లోపల పెట్టి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే ఇటువంటి తప్పుడు పనులు చేస్తారు. అది పరాకాష్ఠకు చేరిందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎన్ని రకాల నిర్బంధాలున్నా ప్రజా సమస్యల కొరకు పోరాటం కొనసాగుతూనే ఉంది అని చెప్పి తెలియజేస్తాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రతి క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. వైసీపీ 4 ఏళ్ల పాలన కాలంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపిన ఘనత సీఎం జగన్దేనని మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. నరసాపురం పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ప్రస్తుతం 3 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని, డిస్కం ఉత్పత్తి లోటు బడ్జెట్తో 147 కోట్ల కుటుంబాలపై విద్యుత్ భారం మోపిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఎస్సీ, ఎస్టీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, వైసీపీ పాలనను గద్దెదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కరెంటు సరఫరా చేయలేని, రైతులకు సరఫరా చేయలేని దుస్థితిలో ఈనాడు ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. డిస్కంలు లోటు ఏదైతే ఉందో, ఉత్పత్తిలో లోటు, ఆర్థిక భారం, ఆ భారాన్ని 1,47,00,000 కుటుంబాలపై ఈ భారాన్ని ఈ ప్రభుత్వం మోపుతుంది. ఈనాడు 7 సార్లు కరెంటు రేట్లను పెంచి పెను భారం ప్రజల మీద మోపింది. 200 యూనిట్లు ఎస్సీలకి, ఎస్టీలకి ఉచితంగా ఇస్తానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఎస్సీ, ఎస్టీ ఎక్కడైతే కాలనీలు ఉంటాయో ఆ కాలనీ వాళ్ళకే కరెంటు 200 యూనిట్లు ఇస్తున్నాడు తప్ప ఎస్సీలు, ఎస్టీలు నివసించే నివాస ప్రాంతాల్లో వాళ్ళ గృహాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. టీడీపీ హయాంలో 5 సంవత్సరాల హయాంలో 38 లక్షల కొత్త కరెంటు కనెక్షన్లు ఇస్తే ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ 4 సంవత్సరాల్లో కేవలం 8 లక్షల కనెక్షన్లు మాత్రమే ఈ ప్రభుత్వం ఇవ్వగలిగిందనే విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. విద్యుత్ రంగంలో డిస్కమ్ సగటు విద్యుత్ ధర ₹4.75 ఉంది. ఈయన ఓపెన్ మార్కెట్లో ₹8.75 కొంటున్నాడంటే ఏ రకంగా వాళ్ళతో ఒప్పందం ఆ కిక్ బ్యాక్స్, అవినీతికి పాల్పడుతున్నారనేది ఈ సందర్భంగా గమనించాలి. ఈనాడు లోపభూయిష్ట విధానాల మూలంగా
మరి హిందూజా వాళ్ళకి మరి ఏదైతే పవర్ సప్లై చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి 11 ఎకరాల విలువైన భూమిని కేటాయించి మరి ఒక్కొక్క యూనిట్కి మరి ఒక యూనిట్ ఏర్పాటు చేసి 2,834 కోట్లు ఆర్డర్ కూడా ఇచ్చింది. దానికోసం 9.5 వడ్డీని కూడా హిందూజా డబ్బులు కట్టి ఆ వడ్డీని కడుతున్నారు. కానీ ఇప్పటివరకు హిందూజా నుండి ఒక్క యూనిట్ కూడా ఈ రాష్ట్రానికి వాళ్ళు సప్లై చేయలేదనే విషయాన్ని కూడా సందర్భంగా గమనించాలి. అదే రకంగా ఎవరైతే అవినాష్ ఉన్నారో ఎంపీ అవినాష్ తన బాబాయిని చంపిన ఘనత కలిగి ఈనాడు మరి ఏదైతే అరెస్ట్ చేస్తారో సిబిఐ వాళ్ళు ఇవాళ అప్పుడు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు, ఒక సీరియల్గా మారిపోయింది. ఆ రకంగా అవినాష్ యొక్క అరెస్ట్ విషయం కూడా ఒక సీరియల్లో టీవీ సీరియల్ లాగా మారిపోయింది. సిబిఐ లాంటి అత్యున్నతమైన మరి ఏదైతే వ్యవస్థ ఉందో మరి తప్పుని అరికట్టి నేరస్తులను అరికట్టి పేరు మోసిన సిబిఐ వ్యవస్థ కూడా ఈనాడు నీరు గారిపోయి అతను అరెస్ట్ చేయలేని పరిస్థితులు మనం చూసాం. ఈ అవినాష్ రెడ్డి కడప ఎంపీకి ఒక షిరిడి ఎలక్ట్రికల్ లిమిటెడ్ అని ఒక ఇది ఉంది, పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమలో ఏదైతే మరి ట్రాన్స్ఫార్మర్లు ఉత్పత్తి చేస్తాడో, పరికరాలు ఉత్పత్తి చేస్తాడో అవన్నీ కూడా ఉత్పత్తి చేసి ఈనాడు ఈ ప్రభుత్వాన్ని అంటగడుతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టుకున్న పరిశ్రమలు ప్రభుత్వానికి దాని నుండే కొనాలనేది నిబంధనలు పెట్టారు. ఏ రకంగా మద్యాన్ని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఉన్న పెద్దలే ఉత్పత్తి చేస్తున్నారు, దాని బ్రాండ్ కూడా వాళ్ళే నిర్ణయిస్తున్నారు, దాని ప్యాకింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు, దాని ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే చేస్తున్నారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాబోయే రోజుల్లో మరి కరెంటు మీద తక్కువ ఖర్చు పెట్టి సోలార్ ఎనర్జీ కానీ చెత్త ద్వారా కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి కానీ ఇటువంటి తక్కువ ధరకి కరెంటు ఉత్పత్తి చేసే దాని మీద మరి ప్రభుత్వం దృష్టి పెట్టే ఆలోచన గతంలో చేసాం. దాని ఆలోచన ముందు తీసుకుపోతాం. కాబట్టి కరెంటు రేట్లు తగ్గించే రకంగా భవిష్యత్తులో తగ్గించే రకంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న యావరేజ్ రేట్ ఉందో ₹5.70 300 యూనిట్ల కంటే దాటితే ఏదైతే రేటు ఉందో ఆ రేటుకి తెప్పించే సత్తా సమర్థత ఈనాడు చంద్రబాబు నాయుడులో ఉంది. కాబట్టి ఈ కరెంటు సంక్షోభం ఏర్పడటానికి, కరెంటు కోతలు ఏర్పడటానికి, మరి పరిశ్రమల్లో పూర్తి కాలం పనిచేయలేకపోవటానికి 9 గంటల కరెంటుని 3 గంటలు 4 గంటలు మాత్రమే రైతులకు ఇచ్చే పరిస్థితులు దాపరించడాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ గమనించి ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పి మళ్ళీ కరెంటు ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలబట్టే తెలుగుదేశం పార్టీకి సహకారం ఉండాలని జనసేన సభలకు వెళ్లేవారి సంక్షేమ పథకాలను ఆపుతామంటూ వెళ్లేవారిని బెదిరిస్తున్నారని, వాటిని ఆపి ఆగిన ప్రమాదాలు జరిగే పెదరావూరు నందివెలుగు రోడ్డు, రైతులకు 2000 క్యూసెక్కుల నీరు పారే బంకింగ్ హామ్ కాల్వ 600 క్యూసెక్కులు కూడా పారటం లేదని, ముందు వాటిని మరమ్మతులు చేయండని జనసేన నాదెండ్ల మనోహర్ అన్నారు. పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద హరిదాసు గౌరీశంకర్ ప్రభుత్వాలు వైకాపా నుండి జనసేన పార్టీలో చేరే సందర్భంగా తెనాలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్ అందరినీ మోసం చేశాడని అన్నారు. ఐదు సంవత్సరాలు అయిపోతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలామంది ఎంతో ఉత్సాహంతో రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి వచ్చి ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడు అనుకుని ఆ రోజున నమ్మారు. ఇంటింటికి తిరిగాడు, ముద్దులు పెట్టాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, సంక్షేమం అంటున్నారు. సంక్షేమంకి వీళ్ళు తీసుకొచ్చే నిధులు ఎంత? 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి రోజు బటన్లు నొక్కుతున్నాను అంటున్నారు. ఎంత ఇచ్చారు మీరు బటన్లు నొక్కి? ఎంతమందికి అందించారు మీరు? ఆ బటన్ నొక్కితే ఆయనకేమో కరెంట్ షాక్ అవడం లేదు, మనకు మాత్రం కరెంట్ షాక్ తగులుతోంది. మనకి 600 రూపాయలు 700 రూపాయలు కట్టే కరెంటు బిల్లు ఈ రోజున మన కాజీపేట నుంచి చెప్పారు నాకు. ఆ రోజున నేను పర్యటిస్తున్నప్పుడు 10,000 15,000 రూపాయలు కట్టకపోతే సాయంత్రానికి మీ కరెంటు పీకేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఈ రోజు కూడా ఇప్పుడే నాకు గౌరీ చెప్పాడు, నాకు ఈ రోజు కూడా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు మీటింగ్కి వెళ్తే మీకు సంక్షేమం కట్ అయిపోతుంది అంటున్నారు. 175 శాసనసభ్యుల్లో
151 శాసనసభ్యులు మీకు ప్రజలు ప్రసాదించారు. ఎందుకు మీరు చేయలేకపోయారు? ఎందుకు ఈ రోజున మీరు వచ్చి ఓ చక్కటి కార్యక్రమం జనసేన పార్టీ నుంచి మేము ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే స్థానికంగా ఉన్న వ్యక్తుల్ని మీరు ఎందుకు బెదిరిస్తున్నారు? సంక్షేమం తీసేస్తానంటే మీ సొంత జేబు నుంచి ఇచ్చిన సంక్షేమం ఏది? నేను శాసనసభ్యుడిగా దిగిపోయే రోజు 13 కోట్ల రూపాయలు నిధులు పెట్టి వెళ్ళాం. 13 కోట్ల రూపాయలు నిధులు పెట్టి వెళ్ళాం. దేనికోసం మీరు ఇంకా చెత్త పన్ను తీసుకోవాల్సిన అవసరం ఏం కర్మ ఏం పట్టింది మీకు చెప్పండి. ఎక్కడ పోయినాయి నిధులు? ఈరోజు మనం ఎక్కడ పోయినా కూడా తెనాలి రామ గురించి చెప్తారు. మన తెనాలి అనగానే మన తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం చూడండి. గర్వపడే విధంగా ఏ కార్యక్రమం చేసినా కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసాం తప్ప స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని చేయలేదు. నిజంగానే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో వచ్చారు. సడన్గా పోతూ ఎమ్మెల్యే గారు కాగితం ఇచ్చాడని చెప్పి ఒక 5-6 ప్రకటించేసి ఇవన్నీ అయిపోతాయని చెప్పాడు. మరి ఇదే ఎమ్మెల్యే గారు 4 సంవత్సరాల క్రితం ఇప్పుడే హడావుడిగా వస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పెదరావూరు నుంచి మంగళగిరి వరకు 4 నెలల రహదారి ఆయన శాంక్షన్ చేసేసాడు, పని పూర్తి చేసేస్తానని చెప్పారు. నిధులు కూడా వచ్చినాయని చెప్పారు. 200 కోట్లు ఇచ్చారని చెప్పారు. ఎక్కడ పోయినాయి ఆ నిధులు? ఏం చేశారు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని? సంగం జాగర్ల మూడు నుంచి, అంగల్కుదురు నుంచి, నందివెల్లి నుంచి ఎంతో మంది ఈరోజు మన పార్టీలో చేరారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను, మీకు భరోసా కూడా ఇస్తున్నాను. ఏ కార్యక్రమం చేసినా మీకోసం నిలబడతాం, నిజాయితీగా నిలబడతాం. పార్టీలో చేరిన ప్రతి వ్యక్తిని గౌరవించుకునే విధంగా మీ పక్షాన్ని నిలబడతాం. అవసరమైతే మున్సిపల్ సిబ్బందిని నిలదీస్తాం. మేలు జరిగే విధంగా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా జనసేన పార్టీ నాయకులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు మాట ఇస్తున్నాను. తప్పకుండా తెనాల్లో జనసేన పార్టీ జెండా ఎగురుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం బైపాస్ రింగ్ వద్ద శాంతినగర్లో రోడ్ల ప్రక్కన నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేశారు. తాము ఇక్కడే 30 సంవత్సరాల నుండి ఉంటున్నామంటూ ఇళ్ల యజమానులు కూల్చివేతలను అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టా ఇచ్చినా కూలదొస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. అడ్డుకున్న వారిని పోలీసులు నిలువరించారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గారు మిమ్మల్ని గెలిపించడానికి మంచి బహుమతి ఇచ్చు. కూడా బహుమతి నేను ఎంత చేశానో నువ్వు నాకు ఇచ్చిన బహుమతి నేను మర్చిపోలేని బహుమతి ఇచ్చు. పెట్టు చూసేటట్టు రేకులు కూడా తీసుకుని రేకులు కూడా కొలిచి చెప్తారు. గోళ్ళు అంటే తరంపప్పుకు రేకులు కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, కృష్ణమోహన్ గారు నీకు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచుకుచెర్ల మండలం కేసరలో విషాదం చోటు చేసుకుంది. మునేటి వాగులో బట్టలు శుభ్రపరిచేందుకు వెళ్లిన కిషోర్ అనే యువకుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని 1వ వార్డులో నిర్మించే 54 అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ పని పూజ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చాగంటి సత్యనారాయణ మరియు పప్పుల రామారావు, నూలి శ్రీనివాస్ తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాఖ్య మహా పూజయా చ అహం
ప్రోత్పశ్యేమ సూర్యముచ్చరం చందన కుంకుమ విలేపన పుష్పం సమర్పయామి ఆయనేతే పరాయనే దూర్వా ఆరోహంతు పుష్పిణీః సాక్షాత్ సాధ్యం త్రివర్త సంయుక్తం మన్యనా యోజతం ప్రియం గృహాణమంగళం దేవం త్రైలోక్యనిపరాభః భక్తిమస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం భైరవం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అంత్యక్రియలు. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో ఘనంగా తెలంగాణ రన్. స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి. హైదరాబాద్లోని మాదాపూర్లో అగ్ని ప్రమాదం. టిఫిన్ హోటల్లో పేలిన గ్యాస్ సిలిండర్. సీఎం కేసీఆర్ పై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే సంపత్. ప్రశ్నించే వారిని అరెస్టు చేసి నిర్బంధించడం సిగ్గుచేటని వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.